థ్యాంక్ యూ మేడం. చక్కగా ఉండింది ధ్యానం. నేను ఒక 15 మినిట్స్ కూర్చున్నాను. చాలా డీప్ గా ఉండింది. చాలా రోజులుగా నాకున్న కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరికింది ఇవాళ ఈ ధ్యానంలో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. నా టైటిల్ విని అందరికీ కన్ఫ్యూజన్ అయిందేమో ఏంటిది. ఆ, ఎందుకంటే అందరికీ ఇది అందరి మైండ్ లో ఈ క్వశ్చన్ ఉంటుంది. కానీ అది ఉందన్న విషయం కూడా తెలీదు. కొంతమందికైతే అలా ఉంటుంది. కొంతమందికి ఓకే. నాకేం కావాలో నాకే తెలియట్లేదు అనే ఒక కన్‌ఫ్యూజన్ లో ఉంటారు. సో, నాకు నా అనుభవంలో పత్రి సార్ దగ్గర విన్న కొన్ని విషయాలను బట్టి నేను ఇవాళ మీకు చెప్తానన్నమాట. సో, నాకేం కావాలో నాకు తెలుసా? ఫస్ట్ నేను తెలుసుకోవాలి నాకేం కావాలి అన్నది. ఆ తర్వాతే అవతల వాళ్ళకేం కావాలా అన్నది వాళ్ళు తెలుసుకున్నారో లేదో మనకు అర్థమవుతుంది. సో, ఇప్పుడు ఇంట్లో ఫస్ట్ మన లైఫ్‌లో నుంచి మన ఇంట్లో నుంచే నేను మొదలుపెడతాను. ఇప్పుడు మన ఇంట్లో పేరెంట్స్ ఉంటారు. హస్బెండ్ అండ్ వైఫ్, పిల్లలు అందరూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది. ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్క ఫీల్డ్ పరిచయం ఉంటుంది. ఒక్కొక్క ఫీల్డ్ ఇష్టం అనేది ఉంటుంది. కానీ అందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు ఆహ్, చాలా వరకు మనము ప్రతీదీ ఆహ్, అందరికీ జరిగే కామన్ థింగ్స్ ఏంటి? తినడము, ఒక ఇంట్లో పడుకోవడము, అందరూ కలిసి మాట్లాడుకోవడం ఇదొచ్చి గ్రూప్‌గా చేయాల్సినవి. ఇక్కడ అందరికీ తగినట్టు మనం ఉండాలి. కానీ మనం స్కూల్‌కెళ్తే స్కూల్‌లో పాఠాలు మనదే. మన పాఠాలు మనం చదవాలి, మనం రాయాలి. అలా ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఎవరైతే ఆఫీస్‌కెళ్తారో వాళ్ళ ఒక పని అన్నదాన్ని, ఆ జాబ్ అన్నదాన్ని వాళ్ళే చేయాలన్నమాట. అలా ఒక బిజినెస్ ఉందనుకోండి, ఆ బిజినెస్, ఆ షాపు ఉంది అంటే, ఆ పని పూర్తిగా వాళ్ళే జూసుకోవాల. ఇంకా ఇంట్లో ఉన్న వేరే వాళ్ళు ఒకవేళ వాళ్ళు గూడా అదే చేస్తున్నారంటే ఓకే. అలా చేయలేని పరిస్థితిలో ఆ షాప్‌లో ఏం జరుగుతుంది? ఆ జాబ్‌లో ఏం జరుగుతుంది? స్కూల్‌లో ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ కూడా ఎరుక ఉండదనమాట. సో, ఎవరి ఫీల్డ్‌లో ఎవరికి ఏం కావాలి? ఏది ఉంటే మనకి ఆ పని అన్నది మనం చక్కగా చేయగలుగుతాం అనే ఒక క్లారిటీ ఖచ్చితంగా మనకు కావాలి. ఇప్పుడు అందరూ ఈ భూమి మీద జన్మ తీసుకుంటున్నారు. ఆ జన్మకి కారణము ఒకటుంది. దాని కోసమే మనం ఈ భౌతిక శరీరాన్ని తీసుకున్నాం. అది మనం మర్చిపోయాం. అది మనం తెలుసుకోవాలి. సో, పత్రి సార్ ఏం చెప్తారు? నువ్వు ఈ ధ్యానాన్ని ప్రతిరోజు చేయగా నీకు ఆటోమేటిక్‌గా లోపల ఏదైతే నువ్వు పని తీసుకొని వచ్చావో అది నీకు అర్థమవుతుంది అన్నారు. అర్థమవుతుంది అంటే మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు లోపల ఏముంది అన్నది మనకు తెలుస్తుందనమాట. అందుకు నీకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాము అంటే దాని అది మనకి సరిగ్గా రాలేదు, చేయలేకపోతున్నాము అంటే ఏంటర్థము? ఆ పని గురించిన పూర్తి వివరాలు మనకు తెలియలేదు. ఇది ఒకటి. తర్వాత తెలిసినా గూడా అది ఎలా చేయాలన్న ఆహ్, ఒక ఏంటది ఒక కన్‌ఫ్యూషన్ స్టేట్‌లో మనం ఉంటాం. మనకి తెలుసు. కానీ అది ఏది ముందు, ఏది వెనక, ఏది ఏ సమయంలో చేయాలన్నది అర్థం కాకపోవచ్చు. ఇది చాలా మటుకు ప్రతి ఒక్కరికి అని చెప్పలేను గానీ, 100కి 90 మందికి ఇలా ఒక కన్‌ఫ్యూజన్‌లో మనం ఉన్నాము అన్న సంగతే తెలీదనమాట. అలాంటి వాళ్ళే ఎక్కువ మందున్నారు. అలా వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఆఫీస్‌లో ఫస్ట్ సఫర్ స్టార్ట్ అయితుంది. ఆ సఫరింగ్‌కి ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తారు? దాన్ని ఇంటికి తీసుకెళ్తారు. అదే సఫరింగ్, అదే ఎమోషన్, అదే కోపము, ఇది జరగలేదు. ఏంటో వాళ్ళ మీదే వాళ్ళకే ఒక కోపం లాంటి ఫీలింగు. అదేమవుతుందింకా ఇంటికెళ్తే నా అన్న మనుషుల నెత్తిన రుద్దేస్తూ ఉంటాం ఆ కోపాన్ని. అలా మనకి
సో ఇవన్నీ ఎందుకు జరుగుతుంది అంటే, నాకేం కావాలో నాకు తెలీదు. సో మన దృష్టి ఎక్కడ పెట్టాలి? నాకేం కావాలి అన్నది నేను ఖచ్చితంగా ఇవాళ తెలుసుకుంటాను అని అనుకోవాలి. అలా అనుకుని మనము ధ్యానంలో కూర్చోవాలి. సో ఈ విషయము మనం ప్రతిరోజు ఆలోచించుకోగలిగితే, మన లోపల మనం వెళ్ళినప్పుడు దానికి మనకు ఆన్సర్ దొరుకుతుందనమాట. అంటే ఇప్పుడు ప్రతిరోజు హౌస్ వైఫ్స్‌కంతా ఏమండి పనుంటుంది? పొద్దున్నే లేవడం, ఫస్ట్ మనం వంట చేస్తామనమాట. సో వంట చేసేటప్పుడు మన మైండ్ ఒక తెల్ల కాగితం లాగా ఉండాలి. అప్పుడైతేనే ఆ వంట అన్నది రుచిగా వస్తుంది. దాంట్లోకి శక్తి అన్నది పూర్తిగా వెళ్తుంది. ఆ 2 కలిసి మనం వండినప్పుడు, అది మన ఇంట్లో వాళ్ళకి వడ్డించినప్పుడు, అది కొంచెం అది కొంచెం ఉప్పు తక్కువైనా, కారం తక్కువ అది ఎలాగన్నా ఉండనివ్వండి, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా సింపుల్. చెప్పడం సులువే. కానీ పాటించే దాంట్లో కొంచెం మీకు ఇబ్బంది కలగొచ్చు. ప్రాక్టీస్ మీద మనం ఏదన్నా సాధించొచ్చు. సో, మనం లేవగానే ఆహ్, మనం ఏం చేస్తాం? అబ్బో! టైం అయిపోయిందని లేవగానే అలా పరిగెత్తేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక్క 5 నిమిషాలు ఓపికగా కూర్చుని, అలా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఇవాళ ఏం చేయాలి? టిఫను, ఏం వంట, ఏం డిన్నరు, ఎక్కడికెళ్ళాలి, ఎవరికేది ఇవ్వాలి, ఇలాంటివన్నీ జస్ట్ ఒక గ్లాన్స్ మనం పెట్టేసుకున్నామంటే, దానికి తగినట్టు మన మైండ్ వర్క్ చేస్తుందనమాట. సో, ఒక్క 5 నిమిషాలు మనం ఈ ధ్యానంలో కూర్చుని ఈ రీకలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఎక్కడ ఎవరి హెల్ప్ మనం తీసుకోవాలి, ఎవరికి ఏది ఇవ్వాలి. మన మైండ్ ప్రోగ్రామ్ అయిపోతుందనమాట. అప్పుడు అది అలాగే చేసేస్తుంది. తెలిసిన విషయాన్ని ప్రోగ్రామ్ చేసినప్పుడు గ్యాప్స్ వచ్చిన కాడ ఏమన్నా కొత్తగున్నా గూడా చేసేసుకుంటుంది. సో, ఇలా ఈ డైలీ విషయాలను మనం ఇలా ప్లాన్ జేసుకోవచ్చు. సో, ఇలా చేసుకున్నప్పుడు ఆ ధ్యానంలో మనం ఏం చేస్తున్నాం? ఇవాళ నాకేం కావాలి? నేనేం చేయాలి? అన్నది మనం చూసుకుంటున్నాం కదా! సో, అదే నాకేం కావాలో నాకు తెలుసు అన్నది. సో, అది తెలుసుకోవడం మనం ప్రతిరోజు మనం చేస్తూ ఉన్నామంటే, అలాగే ఇప్పుడు మన ఇంట్లో ప్రతి ఒక్కరు ఉంటారు. ఒక్కొక్కరికి ఏం కావాలి అన్నది మనకు తెలిసిపోతే, ఆ వంట అన్నది మనము ఈజీగా చేసేస్తామనమాట. అలా ఒక్కొక్కరు ఇవాళ నాకిది జరిగితే బావుంటుంది. లేకపోతే ఆఫీస్‌లో కొంచెం పని తక్కువుంటే బావుంటుంది. లేదా ఎలా ఉన్నా నేను దాన్ని సక్రమంగా చేస్తే బావుంటుంది. అలా మనం అనుకుంటూ ఉన్నామంటే, రాబోయే కన్‌ఫ్యూషన్స్ కూడా కొంచెం తగ్గుముఖం పట్టొచ్చు. ప్లస్ మనకి అది ఏమొచ్చినా గానీ అర్థం చేసుకునే కెపాసిటీ మనకి వస్తుందనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం మైండ్‌ని ట్యూన్ చేస్తున్నాం కాబట్టి. సో, మనం ప్రతిరోజు ఒక చిన్న ఇప్పుడు మనకి పత్రి సార్ చెప్తూ ఉంటారు. మీకేం పని చేయడానికి ముందర మీరు ఒక 5 నిమిషాలు ధ్యానం చేయండి అని. ఎందుకు సార్ అలా చెప్తారు అంటే, మనం నెక్స్ట్ చేయబోయే పని ఎలా చేయాలి? ఏ ఏం చేస్తే కరెక్ట్‌గుంటది? టైంకి మనం ఎలా కంప్లీట్ చేయొచ్చు అనే ఒక టెన్షన్ అందరికీ ఉంటుంది. ఆ 5 మినిట్స్ ధ్యానంలో మనకు ఆ టెన్షన్‌కి ఆన్సర్ దొరుకుతుంది. అంటే నువ్వు ఇలా చెయ్యి నీకు సరిపోతుందా అన్నది ఆటోమేటిక్‌గా మైండ్ మనకు అందిస్తుందన్నమాట. ఆ మైండ్ అందించే దాన్ని అది తీసుకునే ఒక తీరిక మనకుండదనమాట. ఆ 5 నిమిషాలు ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు ఆ మైండ్ మనకి చెప్పేదన్నీ గూడా మనం సక్రమంగా తీసుకున్నప్పుడు ఆ పనిని ప్రశాంతంగా చేయగలుగుతాం మనం. అది ఇంత సీక్రెట్ పత్రి సార్ చెప్పలేదు గానీ, ఆయన చెప్పిన దానికి అర్థమైతే ఇదే అన్నమాట. ఎవరైనా బయటికెళ్ళే ముందర గూడా ఒక 5 మినిట్స్ కూర్చొని మీరు ధ్యానం చేయండి అని సార్ చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మనం ఒక హరీబరీలో ఉంటాం. లేకపోతే పోయే పని అవుతదో లేదో, బస్సొస్తుందో లేదో, ఆటో దొరుకుతుందో లేదో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఎళ్తే మనకదే జరుగుతుందన్నమాట. మనం ఆ 5 మినిట్స్ ధ్యానంలో కూర్చొని, ఆ టెన్షన్స్ అన్నీ వదిలిపెట్టేసామంటే,
అన్నీ కామ్‌గా జరుగుతాయి. ఎందుకంటే ఆ ధ్యానంలో మనం ఆ టెన్షన్ అన్నీ రిలీజ్ చేసేస్తున్నాం. సో, రిలీజ్ అయిపోయిన తర్వాత మైండ్‌లో ఏముంటుంది? ఏముండదు. అది హాయిగా ఉంటుంది. సో, ఆ తర్వాత మనం పని స్టార్ట్ చేసినప్పుడు అది చక్కగా జరుగుతుందనమాట. మాక్సిమం. సో, ఇక నుంచి ఎవరైనా బయటికెళ్ళాలి అన్నప్పుడు ఈ చిట్కాని ట్రై చేసి చూడండి. చూసి మీ పక్కన మీ మీరిలా క్లాసుల్లో వచ్చినప్పుడు మీ అనుభవాన్ని షేర్ చేయండి. తర్వాత ఎవ్రీడే మనకి సార్ చెప్తారు. ముందు పాతకాలం వాళ్ళు మన అమ్మమ్మలు, మన తాతయ్యలు, ముత్తాతలు ఆ కాలంలో ఆడవాళ్ళు పొద్దున్నే లేచి 5కి స్నానం చేసి, మడి కట్టుకొని అంటే మడి అంటే స్నానం తడి బట్టల్ని వేసుకొని, ఆ తడి ఆరేలోపు వంటింట్లోకొచ్చి వంట చేయాలన్నమాట. అది ఎందుకంటే తడిలో ఉన్నప్పుడు వాళ్ళ ఆరా వచ్చి క్లీన్‌గా ఉంటుందనమాట. అలా ఉన్నప్పుడు మనం వంట చేసినప్పుడు ఆ ఫుల్ క్లీన్‌గా ఉన్న ఆరాకి ఎనర్జీ ఆ వంటలోకెళ్తుంది. మనం చూడండి ఎక్కడన్నా తడిసి వచ్చినప్పుడు మన మైండ్ ఇలా వాటర్ ఫాల్స్‌కెళ్ళినప్పుడు, అలా వెళ్ళినప్పుడు తడుస్తాం. ఫుల్లు బాడీ మన బట్టలన్నీ తడిసిపోయి ముద్ద ముద్ద ఉంటుంది. ఆ మొమెంట్‌లో మన మైండ్ ఏం ఆలోచిస్తుంది? మనం ఎప్పుడో చూసిన సినిమా గురించి గాని, ఎక్కడో మనం తిన్న ఫుడ్ గురించి గాని, ఇలా ఆలోచిస్తుందా? లేదు. ఎందుకు? ఆ మొమెంట్ మన ఒంట్లో ఆ వాటర్ ఒక ఎనర్జీ ఉంటుంది. మనం తడిసిపోయి ఉంటాం. సో, రైట్ నౌ ఆ కరెంట్ మొమెంట్‌లోనే మన మైండ్ ఉంటుంది. అప్పుడు మనకేం కావాలా అన్నది దాని మీద దృష్టి ఉంటుంది. అలా చాలా మటుకు మీరు ఎవ్వరినడిగినా కూడా ఇలాంటి మాస్టర్స్ అంటే ఇప్పుడు మన పత్రి సార్ లాంటి వాళ్ళు ఎంతో మందున్నారు కదా! అంటే గురువులు అలాంటి వాళ్ళు. వాళ్ళందరూ చూడండి ఎప్పుడు పొద్దున్నే స్నానం చేస్తారు, సాయంత్రం స్నానం చేస్తారు. ఎక్కడికైనా బయటికెళ్ళేసొస్తే మళ్ళీ నైట్ స్నానం చేస్తారు. ఎందుకంటే ఆ స్నానం అన్నది మనం అంతసేపు తీసుకున్న బయట తిరిగిన ఆ మనుషుల్ని కలిసినుంటాము, ఫుడ్ తినుంటాం. అన్నిటి వైబ్రేషన్స్ బాడీలో ఉంటుంది. అవంతా కూడా స్నానం చేసినప్పుడు, ఆ వాటర్ ద్వారా అవంతా క్లీన్ అయిపోతుందనమాట. సో, క్లీన్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేసినా కానీ, నిద్రపోయినా గానీ, ధ్యానం చేసినా గానీ, ఒక వంట చేసినా గానీ, బుక్ చదివినా గానీ, మన మైండ్ క్లీన్‌గా ఉన్నప్పుడు ఫుల్ అండ్ ఫుల్ బాగా రిసీవ్ చేస్తుందనమాట. ఎనర్జీ గానీ, నాలెడ్జ్ కానీ ఏదైనా గూడా. మన పాతకాలం వాళ్ళేం చెప్తారు, బయటికెళ్ళేసొస్తే ముందు కాళ్ళు, చేతులు కడుక్కోమంటారు. అదెందుకు అంటే, ఆ చెత్త అంతా వెళ్ళిపోయిందంటే, ఇంట్లో మనం అడుగు పెట్టేటప్పుడు క్లీన్‌గా పెడితే, అక్కడి నుంచి తీసుకొనొచ్చిన వైబ్రేషన్స్ అన్నీ వెళ్ళిపోతుందనమాట. సో, మనము ఇప్పుడు బస్‌లో వెళ్తాము. బస్‌లో వందల మందుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టెన్షన్స్‌ని, ఒక్కొక్క ఇబ్బందిని ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే మనం ట్రైన్‌లో వెళ్తాం. లక్షల మందుంటారు రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫార్మ్‌లో. అంతమంది యొక్క వైబ్రేషను ఇరిటేషను, టెన్షను ఇలా ఫుల్ అండ్ ఫుల్ నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ అందరూ క్యారీ చేస్తూ ఉంటారు. అలాంటి ప్లేస్‌లో మనం ఎళ్ళినప్పుడు మనం ఎంత వద్దన్నా మనకు కొంత అతుక్కుంటుందనమాట. సో, మనం ఇలా ఇంటికొచ్చినప్పుడు ఇలా కాళ్ళు, చేతులు కడుక్కోవడం, మరీ ఎక్కువ ఇబ్బందనిపించినప్పుడు స్నానం చేయడం, ఇలా చేసినప్పుడు అంతా గూడా ఎమోషన్స్, నెగటివిటీ మొత్తం కూడా క్లెన్స్ అయిపోతుందనమాట. అందుకే మన పెద్దవాళ్ళు ఇలా ఈ పద్ధతన్నది పెట్టారనమాట. సో, మనం ఇప్పుడు మనకి ధ్యానంలో ఏం చెప్తారు పత్రి సారు, మీరెక్కడికెళ్ళాలన్నా కూడా ముందు ధ్యానం చేసుకొని వెళ్ళండి. ఇంటికి రాగానే కాసేపు ధ్యానం చేయండి. ఎందుకంటే మళ్ళీ ఆ ధ్యానంలో మనకి ఇలాంటివన్నీ కూడా క్లెన్స్ అయిపోతుంది. మనం మనం ఆ ధ్యానంలో 5 నిమిషాలు కూర్చున్న 5 నిమిషాలు ఎంప్టీ మైండ్ స్టేట్‌లో ఉన్నప్పుడు పూర్తిగా క్లెన్స్ అయిపోతుంది. లేదు మనకి కొంతవరకే ఎంప్టీ మైండ్ స్టేట్ వచ్చింది అన్నప్పుడు మనం స్నానం చేయడం ఎంతో ఉత్తమం అన్నమాట. కానీ ఎళ్ళేసొస్తాము టైర్డ్‌గా ఉంది ఇప్పుడు చెయ్యాలా అన్న థాట్ వస్తుంది ఖచ్చితంగా.
ఎందుకంటే అది మైండ్ కదా! మైండ్‌కి అలానే ఉంటుంది. కానీ మనం అవేర్‌నెస్‌తో లేదు, నేను స్నానం చేస్తే ఇంతకన్నా హాయి నాకొస్తుంది అని ఒక్క క్షణం మనం ఆ థాట్‌ని ఇలా డైవర్ట్ చేసేసాము అంటే హ్యాపీగా మనం ఉండొచ్చు. ఎందుకంటే మనం రిసీవ్ చేసుకున్నది అది రిలీజ్ చేయాల. చేయకుంటే అది ఎక్కడికెళ్తుంది? మన ఫ్యామిలీ మెంబర్స్‌కి మనం పంచుతాం. మనం వద్దన్నా అది వాళ్ళకెళ్తుంది. మన కోపం ద్వారానో, మనకి వచ్చే ఇరిటేషన్ ద్వారానో, ఏదో ఒక రూపంలో మనం వాళ్ళకిచ్చేస్తూ ఉంటాం. సో, మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా ఆలోచించి, ఇక నుంచి మనం ఇలా బయటి నుంచి వచ్చినప్పుడు కూడా ఇలా జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి, ధ్యానం చేసుకున్న తర్వాత మన పనులు స్టార్ట్ చేశామంటే, అసలు ఏ గొడవలు రావు ఇంట్లో. అవతల వాళ్ళతో ఎలా ఉండేది కూడా మనకి తెలిసిపోతుందనమాట. సో, ఇవన్నీ మనం అనుకుంటాం. కానీ, ఇది చేస్తే ఇది పోతుందన్నది ఎవరికీ తెలీదు. ఎవరు పెద్దగా ఎవరు ఆలోచించుండకపోవచ్చు. ఒకవేళ ఆలోచించినా అర్థమై ఉండకపోవచ్చు. సో, ఇవన్నీ నాకు ఏం కావాలో నాకు తెలుసా అన్న దాంట్లో వస్తుందనమాట. మనము ఏమనుకుంటాం మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను హ్యాపీగా ఉండాలి, హాయిగా ఉండాలి, సరదాగా ఉండాలి, అండర్‌స్టాండింగ్‌గా ఉండాలి, ఏ గొడవలు నాకు రావద్దు అని అనుకుంటాం. కానీ వీటన్నిటిని చేయడానికి మనం ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నాం? అందరూ ఆలోచించండి. ఒక 5 సెకండ్స్. ఒకవేళ మీకు గుర్తొస్తే అది నోట్ చేసుకోండి. నేను చెప్పే దాంట్లో అది కవర్ అవుతుందా అని చూడండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఆఖరిలో అడగండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మన ఇంట్లో జనరల్‌గా ప్రతి ఒక్కరింట్లో హెల్త్ ఇష్యూస్ అన్నవి ఉంటాయి. పెద్దవాళ్ళకన్నాక కీళ్ళ నొప్పులు, షుగర్, ఈ కాలం అయితే డయాబెటిస్, బీపీ ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. 10 మందుంటే ఒకరికుంటుంది. సో, అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది? అబ్బా! వాళ్ళకి తగ్గిపోతే బావుంటుంది అని అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తాం? ఈ మందేసుకుంటే ఇది తగ్గుతుందన్నారు వాళ్ళు. ఆ ట్రీట్‌మెంట్ చేసుకుంటే ఇది తగ్గుతుందన్నారు. అక్కడికెళ్తే ఈ జబ్బు నయమవుతుందన్నారు. ఇలానే అనుకుంటూ ఉంటాం. అంటే ఏంటి? అది ఇంకా అవుతదేమో, అవుతదేమో, బాగవుతదేమో అనేదే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సందర్భాల్లో ఏం కనిపిస్తుంది మనకి? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే బావుంటుంది. అలానే ఉంది గానీ, పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మన యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటుంది అనేది అందులో రాలేదు. మనకు మనకు తెలీకుండానే మనం అలాంటి ఒక థాట్స్‌ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో, ఇక్కడ మనం అనుకోవాల్సిందేంది? వాళ్ళకి షుగర్ తగ్గిపోయి, చక్కగా హెల్తీగా నాతో పాటే కలిసి పని చేస్తున్నారు, బయటికొస్తున్నారు, తిరుగుతున్నారు, ట్రెక్కింగ్ ఎళ్తున్నారు. ఇలాంటివి మనం అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ యూనివర్స్‌కి నాకిది కావాలి అన్నదాన్ని మనం తెలిపిస్తున్నాం. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది? ఓహ్! వీళ్ళకిది కావాలి. అయితే నేనేం చేయాలి? వాళ్ళకొక మంచి ట్రీట్‌మెంట్ గాని, లేకపోతే బాగా ధ్యానం కుదరడం గాని, మంచి ఒక ఏదో ఒకటి అది హీల్ అవ్వడానికి ఏదైతే కావాలో అది మనకి పంపిస్తుందనమాట ఆ యూనివర్స్. మనమొచ్చి ఏమనుకోవాలి? అంత ఆరోగ్యం బాగా అయిన తర్వాత మనం వాళ్ళతో ఎలా ఉంటాం, వాళ్ళు మనతో ఎలా టైమ్ స్పెండ్ చేస్తారు, దాని మీద మన ఫోకస్ ఉండాలనమాట. అలా పెట్టినప్పుడు మన పని అంతే. అది ఏ డాక్టర్ దగ్గరికెళ్ళి, ఏ మందు తినాలి, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఇవంతా మన వంతు కాదనమాట. అది యూనివర్స్ వంతు. నాకిలా ఉండాలి, నువ్వేం చేస్తావో చెయి అనేలాగా మనం ఉండాలనమాట. ఇది మనం తెలుసుకోవాలి. ఇలాంటివి నాకేం కావాలి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనమాట. పోనీ మనకే ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, కొంచెం సఫర్ అవుతున్నాం దానికోసం. మనందరికీ తెలుసు
అది ఎవరి కర్మ కొద్దీ వాళ్ళు రాసుకొనొస్తారు. అది వాళ్ళు పడతారు అని. ఇక్కడ కర్మ హీల్ అవ్వడానికి మనకు పత్రి సార్ ఏం చెప్పారు? ఒకటి నువ్వు బాగా గంటలు, గంటలు ధ్యాన సాధన చేసుకో. నీ ధ్యాన శక్తి ద్వారా నీ కర్మ కడిగేస్ అదొకటి. తర్వాత రెండవదేంటి? నువ్వు ఏ కర్మ చేస్తే అది నువ్వు అనుభవిస్తావు. ఆ కర్మ హీల్ అవ్వడానికి దానికి తగినంత జ్ఞానాన్ని, దానికి మించిన జ్ఞానం నువ్వు తీసుకున్నప్పుడు ఆ కర్మ హీల్ అయిపోతుంది. ఈ 2 రకాలుగా జరుగుతుందనమాట. సో, ఈ 2 మనం ప్రయత్నించొచ్చు. కాలేదు అన్నప్పుడు మనం ఏం చేయాలా? ఇలా నేను చెప్పినట్టు థాట్ పెట్టుకోవాలి. ఓకే. నేనిప్పుడు ఆరోగ్యం అయిపోయిన తర్వాత నేను ఇన్ని క్లాసులు వారానికి తీస్తాను. ఈ ఊరికెళ్తాను, ఆ ఊరికెళ్తాను. అందరికి ధ్యానం నేర్పిస్తాను. ఇలా పీఎంసీలో ధ్యానం చెప్తాను. అలా అంటే ఆ సమయంలో మనం ఎలాంటి పనులు చేస్తాము అన్న దాని మీద దృష్టి పెట్టేసాము అనుకోండి. వాళ్ళు ఇది చేయాలి అంటే వాళ్ళు హెల్తీగా ఉండాలి కాబట్టి నేను వాళ్ళకి జబ్బుని హీల్ చేస్తాను అని చెప్పి ఆ యూనివర్స్ అన్నది మనకి ఏదో ఒక రూపంలో ఆ జబ్బుని హీల్ చేసేస్తుందన్నమాట. సో, మనం అనుకోవాల్సిందేంటి? తెలుసుకోవాల్సిందేంటి? నాకేం కావాలి? ఇక్కడ ఇప్పుడు నేనన్నాను, నాకు ఆరోగ్యం బాగా అయిపోయింది అని. ఇది అందరికీ కావాలనే అనిపిస్తుంది. కానీ దాని గురించి ఎవరు పట్టించుకోరు. అసలు దాన్ని ఎవరు గుర్తు తెచ్చుకోరు. అబ్బా! నాకిప్పుడు నొప్పిగా ఉంది. ఎవరన్నా ఆయింట్‌మెంట్ పూస్తే బావుంటుంది. మసాజ్ చేస్తే బావుంటుందని అనుకుంటామే కానీ, పూర్తిగా హీల్ అయిపోతే ఎంత బావుంటుంది అనే దాని మీద ఎవరు దృష్టి పోనీరు. అందుకే నాకేం కావాలో నాకు తెలుసా అని చెప్పాననమాట. సో, ఫస్ట్ మనకేం కావాలా అన్నది మనం తెలుసుకోవాలా. అంటే ఏదుంటే నేను హ్యాపీగా ఉంటాను. మనందరికీ తెలుసు. మనము ఈ భౌతిక శరీరం తీసుకొని రావడం అన్నది ఒక పని మీద. అది ఒక పక్కన ఉండండి. ఇంకొకటేంటంటే, ఈ శరీరం ఉన్నంత కాలం మనం ఎంతైనా జ్ఞానం తీసుకోవచ్చు. ఎంతన్నా ఎక్స్‌పెరిమెంట్స్ చెయ్యొచ్చు అన్నది మనకు తెలుసు కదా! మరి మన ఫోకస్ దాని మీద పెడుతున్నామా? అది కూడా లేదు. సో, మనము ఈ ఎక్స్‌పీరియన్సెస్ అంతా వింటున్నాం. ఒక్కొక్కరికి థర్డ్ ఐ విజన్స్ అని, ఇంకేదో అని, ఏదో వరల్డ్‌కెళ్ళినట్టు, మరి ఇంకేదో సాధించినట్టు, ఆరా చూసుకున్నట్టు, లేకపోతే ఎథరిక్ బాడీ దగ్గరికెళ్ళినట్టు, చక్రా చూసుకున్నట్టు, ఇలాంటివన్నీ వింటున్నాం. మన మైండ్ ఎక్కడికెళ్తుంది? అబ్బా! వాళ్ళకొచ్చినట్టు నాకొస్తే బావుండు అని. కానీ అవన్నీ ఎంతో చిన్న విషయం. మనం అన్నిటికన్నా పెద్దదనుకోవచ్చు గదా! మనం అనుకుంటే జరుగుతుంది అన్నది మనకు తెలుసు. కానీ మనం ఎందుకు అనుకోలేకపోతున్నాం? ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆ శక్తి అన్నది అంతవరకే మనకి ఆలోచింపజేస్తుంది. మనము ఎక్కువ గంటలు, గంటలు ధ్యానం చేయాలి. మన శక్తిని పెంచుకోవాలి. మనం అందరికీ చెప్తాం ధ్యానం చేయండి, చేయండి అని. ఆ చెప్పడం వల్ల కొంతవరకు మనకు శక్తి పెరుగుతుంది. మన ఆత్మ మనం ఎదగాలి అన్నప్పుడు దానికి ఎంతో శక్తి కావాల్సుంటుంది. అంతకంత మనం ధ్యానం ఖచ్చితంగా చేసి తీరాలన్నమాట. సో, ఈ ధ్యానం చేసే కొద్దీ, మన శక్తి పెరిగే కొద్దీ, మనకి ఆ థాట్స్ కూడా చాలా విశాలంగా వస్తుంది. అంటే, మనకి ధ్యానం ద్వారా ఏదన్నా మనం సాధించుకోవచ్చు అని మనకి పత్రి సార్ చెప్తారు కదా! మరి అలాంటప్పుడు మనం ఒక పెద్ద థాట్ పెట్టాలి కదా! ఈ విశ్వంలో ఉండే ఎన్నెన్నో రహస్యాలు అవన్నీ తెలుసుకోవచ్చు అని నేను విన్నాను. మరి అలా నేను కూడా నేర్చుకుంటాను. దానికి నన్ను ఈ యూనివర్స్ నువ్వే రెడీ చేసుకో అని అలా మనం అనుకోవచ్చు కదా! లేకపోతే ఈ సత్యలోకం అని అంటారందరూ. అక్కడ ఏముంది నేను తెలుసుకో అలాంటివి మనం కోరుకోవచ్చు కదా! ఓకే. 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 అంటే మనం మన ఎనర్జీని బట్టి మన మైండ్ కూడా థాట్‌ని క్రియేట్ చేస్తుందనమాట. సో, మనం మన ఎనర్జీని పెంచుకుంటూ మనకున్న జ్ఞానాన్ని అవతల వాళ్ళకి పంచడం అలా మనం చేస్తూ వెళ్ళామంటే
మన థాట్స్ కూడా పెద్దగా అవుతాయన్నమాట. నా లైఫ్‌లో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఆహ్, 2013లో మనకి 'పత్రి సార్' గారు నటించిన ఒక మూవీ వచ్చింది కదా! 'ఆది శంకరాచార్యులు' వారు అని. మూవీ పేరు కరెక్ట్‌గా గుర్తు రాలేదు. అందులో ఒక్కొక్క సీన్ కూడా మనకి పత్రి సార్ చెప్పిన కాన్సెప్టే అన్నమాట. ఎందుకంటే ఆ డైరెక్టర్ పత్రి సార్‌తో డిస్కస్ చేసే ఒక్కొక్క సీన్ డిజైన్ చేశారన్నమాట. సో, ఆ మూవీకి మేము అందరం గ్రూప్‌గా వెళ్ళామన్నమాట. వెళ్ళి చూసిన తర్వాత ఫ్రెండ్స్ పత్రి సార్‌కి డైరెక్ట్ కాల్ చేశారన్నమాట. కాల్ చేసి అందరూ వాళ్ళు మాట్లాడి చివరికి నాకు ఇచ్చారు. ఏం మాట్లాడాలి అని అనుకుని నేను ఏం చెప్పానంటే, "సార్ మీ కాన్సెప్ట్స్ అన్నీ కలిపి ఇలా మూవీలో రావాలని నేను ధ్యానానికొచ్చిన కొత్తలోనే అనుకున్నాను. అది ఇవాళ నిజమయింది" అని సార్‌కి చెప్తే, "అవును. కరెక్ట్" అని క్లాప్స్ కొట్టారనమాట. సో, అలా మనం ఎప్పటికీ ఈ ఈ ధ్యానంలో, ఈ ఎనర్జీలో, ఈ అవేర్‌నెస్‌లో మనం ఉన్నప్పుడు ఇప్పుడు అక్కడ నా ఒక్క థాటే పనిచేసిందని నేను చెప్పను. సో, నాలాగా ఎన్ని వేల మంది థాట్స్ క్రియేట్ చేశారో అవన్నీ ఒక్కటయ్యి, ఏకమయ్యి ఆ మూవీ రిలీజ్ అయిందనమాట. సో, అలా ఇప్పుడిక్కడ ఈ పాయింట్‌లో గమనించాల్సిందేంటంటే, నేనొక థాట్ పెట్టాను. అది యూనివర్స్‌లో ఏదో ఒక ప్లేస్‌లో ఎళ్లి నిలబడింది. సో, ఇంకా ఎంతో మంది ఉన్నారు కదా! ఈ యూనివర్స్‌లో. ఎక్కడెక్కడి నుంచో మరి దీనికి రిలేటెడ్ థాట్స్ అన్నీ గూడా అక్కడికెళ్ళి, అది పెద్దగా దానికి క్రియేషన్‌కి కావాల్సినంత ఎనర్జీ కలెక్ట్ అయిన తర్వాత అది క్రియేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం స్నానం చేయాలి అంటే, మనకి బకెట్ అంత నీళ్లు కావాలి. కదా! ఏం చేస్తాం? ఆ ట్యాప్ కింద పెట్టి మనం ట్యాప్ ఓపెన్ చేస్తాం. ఆ బకెట్ నిండేంత వరకు మనం ఏం చేస్తాం? సైలెంట్‌గా చూస్తూ ఉంటాం. అది ఫుల్ అయిన తర్వాత ఆఫ్ చేస్తాం. మనం ఎందుకు ఆ బకెట్ నీళ్లు నింపాము? మనం స్నానం చేయడానికి. సో, ఆ బకెట్ నీళ్లు నిండిన తర్వాత మనం తీసుకొని స్నానం చేస్తాం. అంటే అలాగే ఇ ఇదొచ్చి ఒక పాజిటివ్ థాట్. అందరికి ఉపయోగపడే థాట్ నేను క్రియేట్ చేశాను. అలాగే అందరిది మ్యాచ్ అయ్యి అది క్రియేట్ అయింది. అలాగే ఇప్పుడు మన మైండ్‌లో వచ్చే ఒక్కొక్క థాట్ కూడా క్రియేషన్ అవుతుంది. అంటే అది భయానకం కావచ్చు, ఒక ఇరిటేటింగ్ కావచ్చు, ఒక విసుగైనది కావచ్చు, ఇబ్బందికరమైంది కావచ్చు, ఒక ఎ ఎవరికైనా ఏంటది కోపమొచ్చేలాగా కావచ్చు. అది ఎలాంటి థాట్ అయినా పర్లేదు. ఒక్క థాట్ మన మైండ్‌లో వచ్చిందంటే, ఈ యూనివర్స్‌లో ఒక ప్లేస్‌లోకెళ్ళి కూర్చుంటారు. అలాగే అలాంటి థాట్సు ఎంతమందిది కలెక్ట్ అవుతుందో, అవన్నీ అక్కడికెళ్ళి ఆ థాట్ క్రియేట్ అవ్వడానికి గల శక్తి దొరికిన తర్వాత అది క్రియేషన్ అవుతుందనమాట. సో, ఇక్కడ యూనివర్స్‌కి అది మంచిదా? చెడ్డదా? ఇక్కడ ఉన్న ఈ పీపుల్ అందరికీ అవసరమా? ఈ ప్రకృతికి అవసరమా? అన్నది ఆలోచించేది యూనివర్స్ పని కాదు. దాని పని ఏంటంటే, ఒక పని జరగడానికి గల శక్తి దొరికింది అంటే, ఇంకా అది ఆ క్రియేషన్ చేసేస్తుంది. సో, మనం అందుకే ఆహ్, నేను ధ్యానానికొచ్చిన కొత్తలో నేను చదివిన పుస్తకం, నన్ను ఇంకా ఇంకా అట్రాక్ట్ చేసిన పుస్తకం ఏంటంటే, వాక్క్షేత్రం అన్నమాట. మనం ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడతాం. కానీ ఏ మాటకి ఎంత పవర్ అన్నది ఆ పుస్తకం చదివినాకే నాకు అర్థమైంది. ఇప్పుడు గూడా ఈ గ్రూప్‌లో ఎవరైనా ఆ పుస్తకం చదవలేదంటే ఫస్ట్ తీసుకొని అది చదవండి. తర్వాత పత్రి సారు ప్రతి ఒక్కరి దగ్గర చెప్తూనే ఉంటారు. మాట మీద ధ్యాస అని. ఎందుకు అంటే ఇదే కారణం అన్నమాట. మన మాట గాని, మన ఆలోచన గాని ఒక క్రియేషన్ కాగలదు. అలాంటప్పుడు మనము పిల్లలతో మాట్లాడినప్పుడు గాని, చిన్ని పిల్లలు గాని,
ఒక 7 ఇయర్స్ కానీ, టీనేజర్స్ కానీ ఎవరైనా కూడా మనం ఒక సలహా ఇవ్వాలి అన్నప్పుడు, వాళ్ళని మోటివేట్ చేయాలి అన్నప్పుడు, మన మాట మీద ధ్యాస చాలా చాలా అవసరం అన్నమాట. అందులో ఒక తల్లి మాట్లాడే మాట అన్నది ఆ పిల్లల మీద 100% ఎఫెక్ట్ వస్తుందన్నమాట. అంటే వాళ్ళు 100% రిసీవ్ చేసుకుంటారు. అది అది ఇష్టంగానో, కష్టంగానో, కోపంగానో ఏదో ఒక రకంగా పిల్లలన్నవాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు 100% కాబట్టి మాట మీద ధ్యాస, ఆలోచన మీద ధ్యాస. మనందరికీ మొదట మనం ఈ ఈ ఈరోజు టాపిక్ మీద క్లియర్‌గా ఉన్నామంటే ఈ క్లారిటీ వల్ల ఎన్నో విషయాలలో రాబోయే కన్‌ఫ్యూషన్స్‌ని గాని, గొడవలు గాని మనం తగ్గించుకోగలం. అంటే అవన్నీ రాకుండా మనం ఆపగలుగుతామనమాట. ఆ! అందుకే నేను ఈ పేరు ఎంచుకున్నాను. ఇది నా జీవితంలో ఒక 3, 4 ఇయర్స్‌గా ఇలా ఈ దీని మీద నేను ఎంతో అనుభవాలు తీసుకొని నేను ఇవాళ మీకు ఇది చెప్పాలి అని అనుకున్నాననమాట. సో, ప్రతి ఒక్కరూ ఆహ్, మొదట మనం మన కోసం జన్మించాము. అంటే మన పర్పస్ కోసం మనం జన్మ తీసుకున్నాం. ఎవ్వరూ ఉట్టి చేతులతో ఇక్కడికి రారు. ఏదో ఒక పని మీదే ఇక్కడికొస్తాం. ఇప్పుడు నేను ఈ క్లాస్‌కెందుకొచ్చాను? నేను తెచ్చుకున్న ఈ జ్ఞానాన్ని అందరికీ చెప్పాలి అని నేనొచ్చాను. సో, ఇది నా పని. మీరందరూ ఇక్కడ చెప్పేది ప్రతి ఒక్క మాటను మనసులో పూర్తిగా తీసుకోవాలని మీరొచ్చారు. అలా మనం ఈ జన్మ తీసుకున్నామంటే ఖచ్చితంగా ఒక పని మీదొచ్చాము. ఆ పని పూర్తి చేసుకొని మనం వెళ్ళాలి. ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో నేను ఎండ్ చేస్తాను. ఇప్పుడు మనము ఒక టూర్ ప్లాన్ చేసాము అనుకోండి వెకేషన్‌లో. ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఏ ప్లేస్‌కెళ్ళాలి అన్నది కన్ఫర్మ్ చేస్తాం. తర్వాత అక్కడ ఎన్ని రోజులు చూడాల్సినవి ఉన్నాయి అన్నది కన్ఫర్మ్ చేసుకుంటాం. ఆ తర్వాత మనము ఎక్కడ స్టే చేయాలి? ఏ వెహికల్‌లోకెళ్ళాలి? అలా ఎన్ని రోజులు స్టే చేయాలి? ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? ఇన్ని ప్లాన్ యేసుకొని కదా మనం వెళ్తాము. మరి ఈ ప్లాన్ ఇలాగే మనం కూడా ఈ శరీరం తీసుకొనొచ్చిన తర్వాత, మనం గూడా ఇలాంటి ప్లానే చేసుకొనొస్తామనమాట. వచ్చిన తర్వాత మనకున్న జ్ఞానాన్ని బట్టి ఆ ప్లాను ముందో, ఎనకో ఏదో ఒకటి జరుగుతుందనమాట. మనం ఆ ప్లాన్‌ని ఇంకా పర్ఫెక్ట్‌గా చేయాలంటే, ఇంకా ఎక్కువ పుస్తకాలు చదవడం, ఎక్కువ ధ్యానం చేసుకోవడం, మన శక్తిని పెంచుకుంటూ, మన జ్ఞానాన్ని పెంచుకుంటూ, ఇలా మనం ఫాస్ట్‌గా వెళ్తూ ఉన్నామంటే, మన ప్లాన్ కూడా ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతుందనమాట. ఎక్కడైనా టూర్‌కెళ్ళినప్పుడు టూర్ ఆపరేటర్ ఏం చెప్తారు? తొందరగా కానివ్వండి. మీరు లేట్ చేస్తే చూడాల్సినవి మిస్ అవుతుందని అంటారు కదా! అలాగే మన లైఫ్ కూడా అన్నమాట. మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఎనర్జీ తీసుకోవడం, ప్లస్ నాలెడ్జ్ తీసుకోవడం చేశామంటే, తీసుకునే ఆ యొక్క ప్రయాణంలోనే మన పర్పస్ అన్నది మనకు అర్థమవుతుంది. మనం ఎలాంటి పనులు చేయాలన్నది, ఎక్కడికెళ్ళాలి, ఏం చేయాలి అన్నీ మనకు క్లారిటీ వస్తుంది. జస్ట్ మన ఫోకస్ ఎక్కడ పెట్టాలి, ఎనర్జీని పెంచుకోవడంలో, నాలెడ్జ్ పెంచుకోవడంలో మనం పెట్టాలి. అందరూ జెప్తారు, "నీ రాత నువ్వు రాసుకొనొచ్చావని." కరెక్టే. కానీ, ఆ రాతని కూడా మార్చగలిగే శక్తి మనకి ఈ ధ్యానం ద్వారా, ఈ జ్ఞానం ద్వారా, మనం తీసుకునే శక్తి ద్వారా మనం మార్చుకోగలమనమాట. మనకి పత్రి సార్ ఇదే కదా చెప్తారు. "నువ్వు ధ్యానం చెయ్యి. నీకన్నీ జరుగుతుంది. నువ్వు ధ్యానం చెయ్యి. నువ్వు అనుకునింది నువ్వు చేయగలుగుతావని." ఎందుకు అంటే, మనకి సార్ ఏం ఫార్ములా ఇచ్చారు? 3 గంటలు ధ్యానం, 2 గంటలు పుస్తకం, 1 గంట సజ్జన సాంగత్యం. సో, ఈ 3 మనం చేసినప్పుడు ఏమవుతుంది?
మన శక్తి పెరుగుతుంది, మన జ్ఞానం పెరుగుతుంది. ఈ రెండిటిని పెంచుకునే ఆ సమయంలో మన పర్పస్ అన్నది మనకు తెలియనొస్తుంది. అప్పుడు మనం దాని వైపే వెళ్తాం కదా! మనకు ఆ పర్పస్ తెలిసినప్పుడు. ఇంకా దాని వైపే వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనం తొందరగా అది కంప్లీట్ చేసి, ఇంకా గూడా మనకు ఎనర్జీ ఉందంటే, దాన్ని మించిన పనులు గూడా మనం చేయొచ్చనమాట. సో, ఈ ఈ ఫిజికల్ వరల్డ్‌లో ఈ భూమి మీద మనం పుట్టేదానికి ఇంతటి పర్పస్ ఉందనమాట. సో, ఫస్ట్ మనం అందరిని అడుగుతాం. నీకేం కావాలి? నీకేం కావాలి? ఇవాళ ఏం తింటావు? ఏ ఏం డ్రెస్ వేసుకుంటావు? ఏం డ్రెస్ కొనాలి? ఏం చేయాలి? కానీ మనల్ని మనం ప్రశ్నించుకున్నామా ఎప్పుడన్నా? నాకేం కావాలి? నాకు తెలుసా? ఎవరు జేసుకోరు. కానీ ఆ ఒక్క ప్రశ్నని మనం ప్రతిరోజు అడిగామంటే, మనం హ్యాపీగా మన లైఫ్‌ని లీడ్ జేసుకోవచ్చు. నా ఒకే ఒక ఆహ్, కోరిక ఏంటంటే కనీసం ఇది ఒక 11 డేస్ మీరందరూ ట్రై చేసి నాకొక్కరైనా ఒక అప్‌డేట్ ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. అంతే మేడం. సో, దీంతో నేను ఎండ్ చేస్తున్నాను నా స్పీచ్.